యాదవ్ కొద్దిసేపటి క్రితం యూసఫ్గూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఓటు హక్కులో అందరూ కూడా ముఖ్యంగా పోలింగ్లో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఆయన ఏమన్నారో ఒకసారి మనం లైవ్లో చూద్దాం. గతంలో 45% జరిగేది ఈసారి 55 నుండి 60% అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పోలింగ్ స్టేషన్ దాదాపు ఒక 150 ఓట్ల వరకు పోల్ అయినాయి. ఒక్కొక్క దగ్గర 15 to 20% పోలింగ్ జరిగింది. అధికారులు చక్కటి ఏర్పాట్లు చేసినారు. జనాలు పొద్దున్న 7 గంటల నుండే ఎక్కువ శాతం ప్రజలు వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. నాకు తెలిసి సాయంత్రం 5-6 లోపల 60-63% పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు నాకు కనపడుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈసారి ఎలక్షన్స్లో చాలా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరుగుతూ ఉంది. చాలా మంది పోలీసులపైన బీఆర్ఎస్ ఆరోపణలు వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. జనాలు మాత్రం అవన్నీ పట్టించుకోవట్లేరు. అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎలక్షన్ మీద చాలా సీరియస్గా జనాలు బయటకు వచ్చి ఓటేస్తూ ఉన్నారు. చాలా యువత ముందు కాదు, యువతనే బాగా యువత పెద్దలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈసారి పర్సంటేజ్ పెరగబోతాం. పోలింగ్ శాతం పెరుగుతుంది అని చెప్పేసి నవీన్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా సో పెరిగేటువంటి పోలింగ్ శాతం తమకే అనుకూలంగా ఉంటుందని చెప్పని అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రధానంగా గత ఎన్నికలతో అంటే గడిచిన ఎన్నికల్లో కనుక చూస్తే సో గతంలో అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. సో ఆయన గెలుపొందే సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఒక 16,000 ఓట్లకు మించి అయితే ఎక్కడ కూడా మెజారిటీ రాలేదు. సో ఈసారి పోలింగ్ శాతం కనుక పెరిగితే ఖచ్చితంగా తమకు అనుకూలిస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది. సో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఈసారి అంటే ఇక్కడ ఓటర్లుగా ఉండి ఇతర ప్రాంతాల్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో వాళ్ళందరి చేత ఓటును పోలింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో చూడాలి. సో ఇప్పటివరకైతే కొంత నెమ్మదిగా పోలింగ్ అయితే నమోదవుతూ వస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం ఈసారి పెరుగుతుందనేటువంటి అంచనాలతో అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. సో ఇక మనం ఎక్కువగా మైనార్టీలు ఎక్కువగా ఉండేటువంటి షేక్పేటకి వెళ్దాం. సో షేక్పేట నియోజకవర్గానికి కనుక చూస్తే సో ఇది ప్రధానంగా ఇటు మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ ఎంఐఎం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు లేదా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చూస్తే